దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరిపాల ఉడాలేవర్ ప్రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. ప్రత్యేక కార్యక్రమాలు, నృత్యాలు, ఆటలు, పాటలతో చాలా సందడిగా ఆడవాళ్ళందరం కలిసి ఒకే దగ్గర చేసుకుంటున్నాం. తనలో ధైర్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ దుర్గా, తన చైతన్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ కాళీ, తనలో ఉన్న ప్రతిదాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ అన్నపూర్ణ. తన చేతులతో చక్కగా వంట చేసి ఇంటిల పాదికి ఏర్పాటు చేసి భోజనాలని కానీ ఇల్లుని చూసుకునే పద్ధతిని కానీ మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం అంటే మహిళల ద్వారానే నేర్చుకుంటున్నాం. తనలో మేల్కొల్పే భక్తిని మేల్కొల్పేది పార్వతి, తన సహజత్వాన్ని మేల్కొల్పేది తన శక్తి. సో ఇక్కడ తను అంటే ఏం లేదండి, అది మనమే. మనలో మనమే అన్ని చూసుకోవాలి, మనకంటూ మనం సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. సో మహిళలందరికీ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. థ్యాంక్ యూ. మహిళలు మాకు సమాన హక్కులు కావాలని, ఈక్వాలిటీ కావాలని మనం పోరాడే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈక్వాలిటీ దగ్గర నుంచి ఈక్విటీకి వచ్చాం. అంటే మనం సమానంగానే పురుషులతో ఉంటున్నాం, అది సమానంగానే న్యాయబద్ధంగా కూడా మనకు హక్కులు కావాలని మనం ఇప్పటికే పోరాడుతున్నాం. సో ఈక్వాలిటీ దగ్గర నుంచి ఈక్విటీ వచ్చాం. కానీ ఈ సంవత్సరం మహిళలందరికీ మెంటల్ వెల్నెస్ అనేది చాలా ప్రప్రథమంగా కోల్పోతుంది. మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటేనే మన ఫ్యామిలీని కూడా స్ట్రాంగ్ గా చూడగలుగుతాం. మన ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉంటే సొసైటీ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి మెంటల్ వెల్నెస్ మీద ఈ సంవత్సరం మనం అందరం ఫోకస్ చేద్దాం. ఆడవాళ్లే ఇంటికి వెలుగు అని ప్రతిసారి అంటాం కదా. సో అట్టి పరిస్థితుల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే అది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో వన్స్ అగైన్ ఈసారి మేము ఇంటర్నేషనల్ విమెన్స్ డే చేసినట్టే మెన్స్ డే కూడా మేము డెఫినెట్ గా చేస్తాం. థ్యాంక్ యూ.